3:21 మూలవాక్యంగా మనం తీసుకుంటే ఎఫెసీ 3:21 ఈ విధంగా తెలియజేస్తుంది. అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను దేవుడు అధికముగా అనుగ్రహించును అన్నది మాట వరసగా అన్నటువంటిది కాదు. ఇది ఏదో మాట మాత్రము దేవుడు సెలవిచ్చినటువంటిది కాదు. కానీ బైబిల్ గ్రంథంలో మనం ఎంతగానో ప్రేమించి గౌరవించి అనుసరించేటువంటి విశ్వాస వీరులు జీవితాల్లో దేవుడు అనుగ్రహించినవి మనం ఆలోచన చేస్తే నిజంగా వారు ఏమి అడగకపోయినా ఏమి ఊహించకపోయినా కూడా అత్యధికముగా వారి జీవితాల్లో దేవుడు ఆశీర్వాదాలు నింపారు అనేటువంటి సంగతి మనం గమనించాలి. మనకి మత్తయి సువార్త 7:7 ఏమన్నాడంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇయ్యబడును అన్నాడు. ఓకే. మత్తయి సువార్త 6:8 అన్నాడు, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు ఏమి అక్కరగలవై ఉన్నవో అవి ఆయనకి తెలియను అన్నాడు. అడక్క ముందే మన అవసరం ఆయనకి తెలుసును. అడుగుడి మీకు ఇయ్యబడును. ఇక్కడ అంటున్నాడు, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా అనుగ్రహించు లేక చేయ శక్తి గల దేవునికి అని మనం ఇక్కడ చదువుతున్నాం. ఇక్కడ ఆలోచన చేస్తే ప్రియులారా, ఇంతకీ అడగాలా మానాలా? ఓ ప్రక్కనేమో అడగమన్నాడు, ఓ ప్రక్కేమో నువ్వు అడగబోయేదేదో నాకు తెలుసు అన్నాడు, నేను ఇస్తానన్నాడు. నువ్వు అడిగినా అడగకపోయినా నువ్వు ఊహించిన దానికంటే నేను నీకు ఎక్కువ ఇస్తాను. చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. దేవుని యొక్క మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనకి అడిగి దెబ్బతిన్నా ఒకటిని చూద్దాం. ఆదికాండం 32 మనందరికీ బాగా తెలిసిన యాకోబు గారు ఒక ఆయన ఉన్నాడు. ఈయన మన పితరుడు, ఇశ్రాయేలుకి పితరుడు, మనకు కూడా పితరుడే. ఆదికాండం 32:24 నుంచి 31 మనం గమనిస్తే ప్రియులారా, చదువుతాను గమనించండి. యాకోబు ఒకడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారువకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండా చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడటం వలన యాకోబు తొడ గూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. నీ పేరేమని అడుగు అతడు యాకోబని చెప్పాను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపమను. అందుకు ఆయన, నీవెందు నిమిత్తం నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. తదుపరి చూద్దాం. తర్వాత 31 అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయను. అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచెను. తొడ కుంటుచు నడిచెను అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? అడిగి దెబ్బలు తిని ఆశీర్వాదాలు తెచ్చుకున్నాడు. ఎవరు? యాకోబు. అడగకుండానే, నువ్వు ఊహించకుండానే నేను అత్యధికంగా నీకు ఇస్తానంటున్నాడు. ఇది మనకి నచ్చుద్దా? మనకు నచ్చదు. ఎప్పుడూ మనం దేవుని అడగడానికే ఆతృత పడతా ఉంటాం. దేవుణ్ణి అది అడగాలి, ఇది అడగాలి.
నాకే కావాలి, అన్నీ నాకే కావాలని స్వార్థంతో మనం దేవుణ్ణి అడుగుతాం. ఇదిగో యాకోబు అడిగి తొడ గూటి వసిలిపోయి కుంటోడైపోయాడు. ఆశీర్వాదాలు వచ్చాయి, ఓకే, కానీ అతడు అనుభవించడానికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను మీరు మీ తండ్రిని ఏమైతే అడుగుతారో అది మీరు అడక్క మునిపే మీ అక్కరాయనకు తెలియను. మరి ఇప్పుడు మనం ఏం చేద్దాం? సందిగ్ధంలో ఉన్నామా? అడిగి దెబ్బలు తిందామా? అడగకుండా మెదలకుండా ఉండి ఆయన ఎప్పుడిస్తాడా అని ఎదురు చూద్దామా? మరో చోట పత్రికలు అంటాడు, దేవుడు తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లుగా తన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుని యొక్క ఆశీర్వాదాలు శాశ్వతమైనవి, మనుషులు కోరుకునే ఆశీర్వాదాలు తాత్కాలికమైనవి. తెలివైనోడు ఏం చేయాలి? తెలివైనోడు ఏమైనా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు దేవుని కోరుకుంటే నువ్వు చాలా తెలివి తక్కువ వాడివే. దేవుడు ఇచ్చేవి ఇస్తాడు, దేవుడు ఇస్తా ఉంటాడు. ఒక ప్రసిద్ధిగాంచిన ఒక సామెత ఉంది, దేవుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడు. దేవుడు ఎవరికి ఇచ్చేది వారికి ఇస్తాడు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు. అది కూడా మనమేమి ఆయన మనసుని మనం ఏం మార్చలేమండి. కన్నీళ్లతో ప్రార్థన చేస్తే మన మనసు కరుగుద్దేమో కానీ ఆయన మనసు ఎప్పుడో కరిగిపోయింది. ఎప్పుడు కరిగింది? లోకాన్ని చేయకముందే. దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన అన్నప్పుడే మనకు అర్థమైపోవాలి, ఓహో దేవుడు మన మీద చాలా ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన మనం ఏమి అది కావాలి ఇది కావాలని విసిగించకుండా మన అవసరాలు ఆయనకి తెలుసు కాబట్టి మనం అడగకుండా ఊహించకుండా ఉంటే ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఎలా ఉంటాయో పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల చరిత్రలో మనం గమనిద్దాం. మొట్టమొదటి వ్యక్తులు మన ఆది తల్లిదండ్రులైనటువంటి ఆదాము అవ్వలు. దే హ్యావ్ నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ దట్ దే వుడ్ బికమ్ ద ఫాదర్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్. లక్షల కోట్ల మనుషులకి తల్లిదండ్రులు కావాలని ఆదాము అవ్వలు అడగలేదు, ఊహించలేదు. మరి ఇప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం చూద్దాం, గమనించండి ప్రియులారా. దేవుని అంతకుముందు అడిగారా? ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. అంతకుముందు ఆదామవల్ని లేక ఆదామవలు దేవుణ్ణి కోరుకున్నారా? అడిగారా? అయ్యా మమ్మల్ని దీవించిన ఆయన, మాకు అది కావాలి ఇది కావాలని ఆయన అడిగారా? ఇప్పుడు ఆదామవల యొక్క సంతానంలో ప్రస్తుత సంతానం బ్రతికున్న సంతానం చూస్తే 850 కోట్ల ప్రజలు ఉన్నారు సుమారుగా. మన దేశంలోనే 145 కోట్ల ప్రజలు ఉన్నారు. తదుపరి మృతుల లోకంలో ఎంతమంది ఉన్నారు? ఆదాముకు సంతానం. పరదేశంలో ఆదాముకు సంతానం ఎంతమంది ఉన్నారు? ఆదాము సంతానములో నుండి యేసుక్రీస్తు అనేటువంటి ఒకడు వచ్చి పరలోకానికి ఈ లోకంలో ఉన్నటువంటి వారిని తీసుకువెళ్తాడనేటువంటి ఆలోచన లేక కోరిక కానీ ఊహ కానీ ఆదామవలకు ఉందా? ఉందండి? నో, దే హ్యావ్ నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ హౌ గాడ్ ఈజ్ గోయింగ్ టు బ్లెస్ దెమ్ లైక్ ఎనీథింగ్, దట్ దెర్ ఈజ్ నో వన్ ఈక్వలెంట్ బ్లెస్డ్ బై టు యాడమ్ అండ్ ఈవ్. ఆదామవల్ని ఆశీర్వదించినంత తత్సమానమైన ఆశీర్వాదం ఎవరికీ దేవుడు ఇవ్వలేదు. మనకి ఏవో చిన్న చిన్నవి ఉన్నాయి అంతే, దానికే మనం మిడిసిపడిపోతూ ఉంటాం. చిన్న చిన్న వాటికే మనం మిడిసిపడిపోతుంటే మనకున్న చిన్న చిన్న ఆస్తులు ఉద్యోగాలు వ్యాపారాలకే మనం కింద మీద అయిపోతుంటే మన తాత మన అసలు తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఆదాము అవ్వలు,
మొదటి తల్లిదండ్రులు లోకానికి. వారు ఇంకెంత సంతోషపడతారు అసలు. ప్రియ సహోదరి సహోదరులు, వారు ఊహించారా, అడిగారా? దేవుని వాక్యం చెప్తుంది, మీరు అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ. మరి దేవుడు ఆదామవల్ని ఆశీర్వదించినందుకు ఎవరు ఇప్పుడు సాక్షులు? నిజంగా ఆశీర్వదించాడని చెప్పడానికి ఎవరు సాక్షులండి? బ్రతికున్న మనమే. వీఆర్ ద లైవ్ విట్నెస్ దట్ గాడ్ హ్యాస్ బ్లెస్డ్ మోర్ దాన్ ఆడమ్ అండ్ ఈవ్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ ఇన్ దేర్ లైఫ్స్. దేవుడు ఆదామవల్ని ఆశీర్వదించినట్టుగా మనమే గొప్ప సాక్షులు. అంతకంటే సాక్షులు ఇంకెవరు కావాలి మనకి? తదుపరి మనం చూస్తే రెండో వ్యక్తిని మనం చూద్దాం. అడగకుండా ఊహించకుండా దేవుని ఆశీర్వాదం పొందినటువంటి మరొక వ్యక్తిని మనం చూస్తున్నాం. మీరు గమనించండి, బైబిల్ గ్రంథంలో ఎవరో దేవుణ్ణి అడిగి ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు తక్కువ మంది, అడగకుండా ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు ఆదికాండం నుంచి ప్రకటన దాకా మనం చూసుకోవచ్చు. ప్రియులారా గమనించండి, చివరికి యేసు ప్రభు విషయంలో కూడా మనం వస్తాం. కనీసం 3 భాగాలు ఉంటాయి. గమనిస్తే రెండో వ్యక్తి మనం చూద్దాం. హానోకు. Enoch never asked and imagined that God would take him to paradise. దేవుడు హానోకుని కూడా పరదేశుకు తీసుకువెళ్తాడనేటువంటి సంగతే హానోకు ఎప్పుడు దేవుణ్ణి అడగలేదు, ఊహించలేదు. గమనిస్తే ఆదికాండం 5వ అధ్యాయము 23-24 వచనాలు మనం గమనిద్దామండి. ఆదికాండము 5వ అధ్యాయము. చాలామంది హానోకు పరలోకం వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటారు. తప్పండి అది. దేవునితో నడిచిపోయాను, ఎక్కడికి పోయాడో అది మనకు తర్వాత తెలుస్తుంది. మీకు చూపిస్తాను దాని వచనం. ఆదికాండం 5వ అధ్యాయం 23-24 వచనాల్లో హానోకు దినములన్నీ 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాను. దేవుడు అతన్ని తీసుకుని పోయాడు. దేవుడు కూడా వెంట పెట్టుకుని తీసుకువెళ్ళినటువంటి వారు ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. నెంబర్ 1 హానోకు, నెంబర్ 2 రెండో దొంగ, కుడి ప్రక్కనున్న దొంగ. పరదేశుకి యెహోవా హానోకుని తీసుకువెళ్తే యేసుక్రీస్తు కుడి ప్రక్కనున్న దొంగను ఆయన వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాడు. చూడండి, ఈయనేమో నీతిమంతుడు, హానోకు నీతిమంతుడు, హానోకు ప్రవక్త అని యోధాపత్రికలో మనం చదువుతాం. అలాంటి ప్రవక్తను తీసుకువెళ్ళాడు. అంటే అక్కడ పరిశుద్ధతకి విలువ ఉంది పాత నిబంధనలో. క్రొత్త నిబంధనలో వాడు ఎంత పాపైనా దేవుని మహాకృప చేత, కనికరము చేత ఒక దొంగను కూడా వెంట పెట్టుకుని పరదేశకు వెళ్ళినటువంటి ఘనత ఒక్క క్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది. ఆ విధంగా మనం చూస్తే హానోకు దేవుణ్ణి అడగలేదు. దేవుడు ఎలా తీసుకెళ్తాడని అతడు ఊహించకపోయినా అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు అనేటువంటి సంగతి హానోకు జీవితంలో ఆయన రుజువు చేశాడు. ముందు మనం చెప్పుకున్నాం, మాట వరుస కన్నా మాటలు కాదు ఇవి. దేవుని వాక్యంలో చాలా స్టేట్మెంట్లు ఉంటాయి. దేవుడి ఏదో మామూలుగా చెప్పుంటాడులే అనుకుంటాం మనం, ఎందుకంటే మనకు అనుభవ జ్ఞానం లేకపోవడం. మన అనుభవ జ్ఞానంలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఓహో ఇది మాట సంగతి అనేది మనకి అవగాహన అవుతుంది. తదుపరి 3వ సంగతి మనం చూద్దామండి. 3వ సంగతి, నోవా అండ్ హిజ్ వైఫ్ నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ ఎ న్యూ వరల్డ్ బై దెమ్. వారి ద్వారా నూతన ప్రపంచాన్ని దేవుడు ప్రారంభిస్తాడని నోవహు మరియు అతని భార్య దేవుణ్ణి ఎప్పుడూ అడగలేదు, వారు ఊహించలేదు. ఆదాము
సంతానముగా మొదట జలప్రళయంలో చాలామంది ప్రభు యొక్క మార్గములను వారు చెరుపుకుని చివరికి నాశనం అయిపోయారు. ఆదికాండం 6వ అధ్యాయము 7-8 వచనాలు గమనించండి. ఆదికాండము 6వ అధ్యాయము 7-8 వచనాలు. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుషులను, ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలాగనగా నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానని. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. 8-9 వచనం. నోవహు వంశావళిదే. నోవహు నీతిపరుడును, తరములో నిందారహితుడై ఉండెను. ప్రియా సహోదరుడా, నోవహు తరములో ముందు ఉన్నటువంటి ప్రజలు ఇంచుమించు అప్పుడు నోవహు బహుశా 7వ-8వ తరం వాడై ఉండవచ్చు. అప్పటికే దేవునికి కోపం వచ్చేసిందా అని ఒకటి ప్రశ్న వేసాడు. దేవునికి ఎందుకు కోపం వచ్చింది? అప్పుడున్న ప్రపంచాన్ని నీటితో ఎందుకు నాశనం చేయవలసి వచ్చిందని అంటే, వారు జంతువులతో రమిస్తున్నారు, పురుషులతో, స్త్రీలతో, చివరికి దేవుని దగ్గరున్న దేవదూతలు కూడా మనుషుల రూపంలో వచ్చి నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నట్టుగా మనం అక్కడ చూస్తాం. అక్కడ పైన చూస్తే వారు తమ మార్గములను చెరుపుకున్నారని అన్నాడు. ప్రియులారా గమనించండి. కాబట్టి దేవుడు ఏం చేశాడు? వారిని నాశనం చేయాలని అనుకున్నాడు. కానీ నోవహు నీతిమంతుడు. గమనించండి, నోవహు ఏంటండి? తన నీతిమత్వము చేత మరియు నిందారహితుడు. ఎవడో కూడా నింద వేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఉన్నటువంటి అంత ఘనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు దేవుణ్ణి, అయ్యా నన్ను మరో ప్రపంచానికి తండ్రిని చేస్తావా, నన్ను తల్లిని చేస్తావా అని దేవుణ్ణి అడిగారా? లేకపోతే పోనీ నోవహు భార్య ఏమన్నా కలగన్నారా, ఊహించారా? లేదండి. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా నోవహు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. మొదటి ప్రపంచం ఆదాముతో దేవుడు ప్రారంభిస్తే, రెండో ప్రపంచం అనగా జలప్రళయం అనంతరం మీరు 7-8 అధ్యాయాలు మీరు చదివితే అర్థమవుతుంది. 7-8 అధ్యాయాల్లో మొట్టమొదట బాప్తిసం పొందినటువంటి వ్యక్తి కూడా నోవహు కుటుంబమే. బాప్తిసానికి సంబంధించిన వరకు కూడా మొదట ప్రపంచంలో మొట్టమొదటి బాప్తిసం పొందినటువంటి కుటుంబం నోవహు కుటుంబం అని మనకి పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం. చిన్న రికార్డింగ్ వద్దు, చెప్పేసండి. పేతురు 3వ అధ్యాయము, మొదటి పేతురు 3వ అధ్యాయము 20 నుంచి. పూర్వము నోవహు దినముల్లో ఓడ సిద్ధపరచబడుచున్నగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. చూసారా? బాప్తిసానికి ఒక సాదృశ్యాన్ని దేవుడు అక్కడ ఏర్పాటు చేశాడు. నోవహు కుటుంబం ఓడలో ఉంది, పైనుంచి వర్షం, క్రింద నీరు. అంటే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి బాప్తిసం పొందిన వారు ఎవరు అని అనగానే టకాలను చెప్పవలసిన వ్యక్తులు నోవహు కుటుంబం. అంత ఘనత ఆయనకు దొరుకుద్దా? ఆయన పొందిన బాప్తిసానికి సాదృశ్యంగా మనం ఇక్కడ నీటి బాప్తిసం పొందుతున్నామంటే ఎంత ఘనత ఇచ్చాడండి నోవహు కుటుంబానికి. ఆయన అడిగాడా, ఊహించాడా? చాలా సందర్భాల్లో మనం ఎప్పుడు చూసినా అదో ఇదో అడుగుతానే ఉంటాం. మన ప్రార్థనలు ఎక్కువగా అడుక్కోవడమే. అడగచ్చు, మనం ఇతరుల కోసం అడుగుదాం. ప్రభు అన్నాడు, మీరు రాజుల కొరకు ప్రార్థించండి, అధికారుల కోసం మీరు ప్రార్థన చేయండి, మనుషులందరి కోసం ప్రార్థన చేయండి, రోగుల కోసం ప్రార్థన చేయండి, ఏమంటే ఇతరుల అవసరాల కొరకు ప్రార్థించండి అని. మీరు మీకోసం చేసుకోవడం మర్చిపోయినా ఏం పర్లేదు. దేవుడు న్యాయవంతుడు,
నీతిమంతుడు, నమ్మకస్తుడు. ఏమండి, కృపచూపుటకు ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కాబట్టి ఆయనను మనం వేడుకొనకపోయినా కూడా ఆయన అనుగ్రహించేవాడు అనేది మనం అర్థమవుతుంది. ఆ విధంగా ప్రియులారా, నోవహు కుటుంబాన్ని రెండో ప్రపంచానికి తల్లిదండ్రులుగా ఆయన ఆశీర్వదించాడు. రక్షణ విషయంలో కూడా బాప్తిస్మాన్ని గూర్చినటువంటి సాదృశ్యమైన బాప్తిస్మం మొదట స్థితిని వారు పొందడానికి వారు అడక్కపోయినా ఊహించకపోయినా దేవుడు అత్యధికముగా అనుగ్రహించినట్టుగా మనము మూడో ఆధారంగా మనం చూడొచ్చు. దానికి సాక్ష్యం మనమే. సాక్షులు ఎవరు? బ్రతికున్నటువంటి దేవునిని యందు విశ్వాసం ఉంచినటువంటి వారు. తదుపరి నాలుగో సంగతి చూద్దాం. నాలుగో సంగతి, అబ్రహాం అండ్ సారా, దే నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ దట్ దే వుడ్ బికమ్ ద ఫాదర్ ఆఫ్ ఆల్ ఫెయిత్ఫుల్ పర్సన్స్ ఇన్ ద లార్డ్. ప్రభునందు విశ్వాసులైన వారికి తల్లిదండ్రులు అవుతారని అబ్రహాము శారాలు ఎప్పుడైనా దేవుణ్ణి కోరుకున్నారా? కావాలని కోరుకున్నారా? అబ్రహాము ఎంత ఘనమైనటువంటి వ్యక్తి అంటే అతడు విగ్రహారాధికుడు. విన్నారా? అబ్రహాం ఎవరు? విగ్రహారాధికుడు అయినా కూడా దేవుడు ఆయనను ప్రేమించి పిలిచాడు. ఆదికాండం 12:1-4 యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడిన అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. అయిపోయింది. ఇందాక మనం ఆదామవల్ని దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏమిటనంటే వారి అమాయకత్వం, నెంబర్ 1. అలాగే రెండో వ్యక్తి ఎవడు? హానోకు దేవునితో నడిచానన్నాడు వాక్యంలో. నడవడం అంటే దాని అర్థం పక్కన చేయబట్టుకుని నడిచారని కాదు, కానీ దేవుని అడుగు జాడల్లో, దేవుని ఆజ్ఞల ప్రకారంగా, దేవుని ఆత్మను అనుసరించి హానోకు నడిచాడు అని దాని అర్థం మాట. హానోకులో ఏముందంటే పరిశుద్ధమైనటువంటి జీవితం ఉంది. దేవునితో నడవడం అంటే చిన్న విషయం కాదు. అలాగే నోవహు జీవితంలో నీతిమంతుడని చెప్పబడ్డది. ఇక్కడ అబ్రహాము జీవితంలో మనం చూస్తే ప్రియులారా, విధేయతను మనం చూస్తాం. అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఒక విగ్రహారాధికుడు దేవుడు పిలిచినప్పుడు, ఇదిగో నీవు అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపో అంటే వెళ్ళిపోయాడు. ఏ వయసులో? 75 సంవత్సరాల ముసల వయసులో. 75 సంవత్సరాల ముసల వయసు రాకపోయినా చాలామంది సేవకులు ఏమండి, కనీసం బాబు మీటింగ్ వస్తావంటే లేదండి బయట ఎండగా ఉంది నేను రాలేనండి అంటున్నారు. మరి ఆయన ఎంత ప్రయాణం చేసి ఉంటాడు? చనిపోయేదాకా ఆయన ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. గుడారాల్లో జీవించాడు అబ్రహాము. చివరికి భూమి మీద నిలువరమైన పట్టణము లేదు, పునాదులు గల పట్టణం పరలోకమే అని అతడు గ్రహించి విశ్వాసముతో మృతి పొందినని హెబ్రీలకు రాసిన పత్రిక 10-11 అధ్యాయాలు అబ్రహాముని గురించి తెలియజేయబడ్డది. ఇవన్నీ మనం ఆలోచన చేసినప్పుడు మనకు అర్థం అవ్వాలి ఏమిటంటే, అబ్రహాము యొక్క విధేయత, అబ్రహాము యొక్క విశ్వాసమును బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎలాగా? అడగకుండా. అబ్రహాముకు ఇప్పుడు ఎంతమంది సంతానం ఉన్నారు తెలుసా? ఇశ్రాయేలీలు మరియు క్రైస్తవులు, తదుపరి ముస్లింలు. ఈ ముగ్గురికి గౌరవార్థమైనటువంటి వ్యక్తి అబ్రహాం. అబ్రహాము ద్వారా వచ్చారు. అంతకంటే విశేషంగా యేసుక్రీస్తు ప్రభువారు అబ్రహాము ద్వారానే ఈ లోకానికి వచ్చాడు. అబ్రహాము కుమారుడు ఇసాకు, ఇసాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు యోధా,
యోధా గోత్రంలో పుట్టినటువంటి క్రీస్తు ప్రభువారు ద్వారా లోకంలో ఉన్న సకల వంశములన్నీ నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు తెలియజేశాడు. నిన్ను దూషించువాని నేను శపిస్తానని, నిన్ను ఆశీర్వదించువాని నేను ఆశీర్వదిస్తాను. దేవుని బిడ్డలను ఎవరైనా ఆశీర్వదించారనుకోండి, అంటే మేలు చేశారనుకోండి, దేవుడు వారికి 100 రెట్లు మేలు చేస్తాడు. ఎలాగైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు. ఆశ్చర్యపోవాల్సిన పనేం లేదు. ఎందుకంటే నువ్వు అడిగితే తక్కువ వస్తుంది, అడగకపోతే ఊహించకపోయినా అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా అనుగ్రహించు దేవుడు. లోకంలో సుమారు అబ్రహాం సంతానం ఎంత ఉన్నారో తెలుసా అండి? క్రైస్తవులు 300 కోట్లు అయితే ఇస్లాము సహోదరులు వారు 200 కోట్లు. ఇశ్రాయేలీలు సుమారుగా 25 కోట్లు వేసుకోండి. ఎందుకంటే 1 కోటే కనబడతారు మనకి. ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలీలు మనకు ఎంతమంది కనబడతారంటే 90 లక్షల మంది అంటారు. కానీ చెదిరిపోయిన ఇశ్రాయేలీలు ఉన్నారు ప్రపంచం అంతటా. చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీల లెక్క మనం తీసుకోవాలంటే ఎవడి వల్ల కాదు, ఒక దేవునికే తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం చూసుకున్న రమారమి 500 కోట్ల ప్రజలకి విశ్వాసం బట్టి తండ్రిగా పిలువబడినటువంటి వాడు అబ్రహాము. అంత ఘనమైనటువంటి స్థితి. అంటే నువ్వు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా అబ్రహాము పేరు తెలియని వాడే ఉండడు అని చెప్పడానికి అతిశయోక్తి కాదు. ఎంత ఘనత ఎలా వచ్చిందండి? అడిగితే వచ్చిందా? అబ్రహాం కోరుకున్నాడా? అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను దేవుడు అధికముగా అనుగ్రహిస్తాడు. తదుపరి మనం చూస్తే ప్రియులారా, ఐదవ సంగతి మోషే అండ్ ఆరోన్ నెవర్ ఆస్క్డ్ గాడ్ అండ్ ఇమాజిన్ దట్ దే వుడ్ బికమ్ ఎ గ్రేట్ లీడర్స్ ఆఫ్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయిల్స్. ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప నాయకత్వం వహించాలి అని మోషే కానీ అహరోను కానీ దేవుణ్ణి ఎప్పుడూ వారు కోరుకోలేదు. దేవుడు అలా చేస్తాడని ఊహించలేదు. గమనిస్తే నిర్గమాకాండం 3వ అధ్యాయము, నిర్గమాకాండం 3వ అధ్యాయము 4వ అధ్యాయాల్లో మనకి మోషే మండుచున్న పొదను చూసి వెళ్ళి దేవునితో మాట్లాడినటువంటి మాటలు మనకి 3వ అధ్యాయము 1 నుండి సుమారుగా 15 వచనాల వరకు మనం చూస్తాం. తదుపరి ఇంకా ఆయన సంభాషణ కొనసాగిస్తూ 4వ అధ్యాయం 10వ వచనంలో మోషే అంటున్నాడు, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునికి నోరిచ్చిన వాడెవడు? మోగవానినే కానీ చెవిటివానినే కానీ దృష్టి గలవాన్నే కానీ గ్రుడ్డివాన్నే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదునని అతనితో చెప్పాను. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు తలంచిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీడగు నీ అన్నయ్యన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దాన్ని మీకు బోధించదను. చూసారా ప్రియులారా, మోషే ఐగుప్తు సకల విద్యల్లో ఆరితేరినవాడు అని అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాంటిది ఇక్కడ కుంటి సాగు చెప్తున్నాడు. ఏంటి? నేను నత్తోడిని అని. నత్తోడిని తయారు చేసింది నేనే, గుడ్డోడిని తయారు చేసింది నేనే అని దేవుడు చెప్తూ,
నీకు నత్తిని నేను కావాలని ఇచ్చాను నాయన, ఎందుకంటే నీవు అత్యధికముగా హెచ్చుపోకుండడానికి. పౌలు గారు కూడా దేవునికి 3 సార్లు ప్రార్థన చేస్తాడు. సాతాను దూతగా నా శరీరంలో ఒక ముళ్ళును నీవు పెట్టావు, ఆ ముళ్ళు తీయమని దేవునికి ఆయన 3 సార్లు ప్రార్థన చేసాడట. దేవుడు అన్నాడట, నా కృప నీకు చాలు. అంటే దాని అర్థం ఏంటి? మనకి ఏదో వంకర ఉంటుంది, ప్రతి మనిషికి ఏదో ఒక వంకర ఉంటుంది. అది శరీర వంకర కావచ్చు, మానసిక వంకర కావచ్చు, ఆత్మ సంబంధమైన జీవితంలో వంకర కావచ్చు. ఏదో ఒక వైకల్యం లేకపోతే మనిషి భూమి మీద నడవడం, భూమి మీద మసలడం, కుదురుగా ఉండడాడు, రకరకాల వేషాలు వేస్తాడు. కాబట్టి మోషేకి నత్తిని ఏర్పాటు చేశాడు దేవుడు అంటున్నాడు. కానీ అంతటి నత్తోడు సకల విద్యలు నేర్చుకుని 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉండి బయటకు వచ్చి మిద్యాను అరణ్యములో తన మామ అయినటువంటి ఇత్రో ఎంట 40 సంవత్సరాలు గొర్రెలు కాచాడు. 80 సంవత్సరాల వయసులో దేవుడు మోషేని పిలిచాడు. పిలిచి దేవుడు అంటున్నాడు, ఇదిగో సుమారు 20 లక్షల మంది ఇశ్రాయేలు జనాంగానికి నిన్ను నేను విమోచకుడిగా, రక్షకుడిగా, శిరస్సుగా చేయబోతున్నాను. ఇది ఆయన అడిగాడా? మోషే దేవుడిని ఎప్పుడైనా అడిగాడండి? ఇంకేమన్నాడు? ఊహించాడా పని? అహరోను దేవుని ప్రజలకు మొట్టమొదట ప్రధాన యాజకుడు. మొదట ప్రధాన యాజకుడు అహరోను. అంతటి ఘనమైన స్థితి అహరోనుకు వస్తుంది అనేటువంటి సంగతి అహరోనుకి తెలుసా? దేవుడిని అడిగాడా? పోనీ ఊహించాడా? గమనిస్తే ప్రియులారా, అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను దేవుడు అత్యధికముగా అనుగ్రహిస్తాడు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ద్రాక్షారమ్మ బోసుబొమ్మ సెంటర్ నుంచి ఇక్కడికి రావడానికి 20 రూపాయలు రిక్షాకి ఖర్చు అయ్యే రోజుల్లో, అంటే రిక్షా అక్కడ ఎక్కితే ఇక్కడ తీసుకొచ్చి వదిలేసే రోజుల్లో నాకు తెలిసిన వాళ్ళు కొందరు ఉండి, అయ్యారు రండి ఎక్కడైనా అంటే నేను ఎక్కేవాడిని, బాబు అంతా అనేవాడిని. ఏం పర్లేదు అయ్యారు, మీరు అంత ఇచ్చినా పర్లేదు. ఇంటికి తీసుకొచ్చి అప్పచెప్పాక, ఏమండి ఎంత ఇస్తాం మనం? 20 ఇస్తావా, 50 ఇస్తావా? వాడి వినయం, వాడి మర్యాద, వాడి పద్ధతి మనకు నచ్చి 20 రూపాయలు ఇవ్వాల్సింది నేను 50 రూపాయలు ఇచ్చేవాడిని ఆ రోజుల్లో. ఎందుకని? బేరం ఆడలేదు కాబట్టి. బేరం ఆడితే 20 రూపాయలు, బేరం ఆడకపోతే 50 రూపాయలు. అది కూడా వినయం, గౌరవం ప్రదర్శించడం వల్ల. దేవుని విషయంలో కూడా అంతే. నువ్వు అడిగితే అడిగినంతే, అడగకపోతే, నువ్వు ఊహించకపోతే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు. నువ్వు నమ్ము అంతే. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ హిమ్. అందుకనే అన్నాడు దేవుడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేమిట అసాధ్యం. దేవుడు ఉన్నాడని, తన యొద్దకు వచ్చేవారికి ఆయన ఫలము దయచేయవాడనియు నమ్మవలను కదా. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది మనకి. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, మోషే అహరోన్లు ఎంత గొప్ప ఘనమైన స్థితి పొందారు అని అంటే, నేటికి మనం చెప్పుకున్నాం, ఇశ్రాయేలీలు కానీ, క్రైస్తవులు కానీ, ఇస్లామీయులు కానీ ఏమండి మోషేని గౌరవిస్తారు, అహరోన్ను కూడా గౌరవిస్తారు. మోషేని ఇంకా మా నాయకుడు అని చెప్పేటువంటి వారిలో ఇస్లామీయులు ఉన్నారు, అలాగే ఇశ్రాయేలీలు కూడా ఉన్నారు. మనకి ఇప్పుడు నాయకుడు ఎవరు? మన నాయకుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. మన దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. మన రక్షకుడు ఎవడు? యేసుక్రీస్తు ప్రభు. మన మాదిరి ఆయనే, ఇంకెవడో కాదు ఇంకా. కాబట్టి ఆల్ ఇన్ ఆల్, ఏ టు జెడ్ క్రీస్తు ప్రభు. మనకి ఒక పనికేమో ఒక ఆయన, ఇంకో పనికి ఇంకొక ఆయన, ఇంకో పనికి ఇంకొక ఆయన అవసరం లేదు మనకి. అన్ని పనులకి ఒకడే, ఒకే ఒక్కడు క్రీస్తు ప్రభువు వారు. ఆ విధంగా మనం చూస్తే ప్రియులారా, తదుపరి మనం గమనించండి, మోషే చనిపోయిన తర్వాత దేవుడు మరొక నాయకుడిని లేపాడు. ఈ నాయకుడు మోషేకి సకల విద్యల్లో ఆరితేరిన వాడైతే, ఈయన ఏ విద్య రానోడు,
కానీ యుద్ధశూరుడు యెహోషువ. జాషువా నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ దట్ హీ వుడ్ బికమ్ ఎ గ్రేట్ లీడర్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్ టు లీడ్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దానము చేయబడిన దేశానికి నడిపించే నాయకత్వం వస్తుందని, దేవుడు ఇస్తాడని యెహోషువ దేవుణ్ణి ఎప్పుడు కూడా అడగలేదు, ఊహించలేదండి. అలాంటిది చదువు సంజ్ఞలు లేనోడు, యుద్ధశూరుడైనా కూడా మోషే సేవకుడైనటువంటి యెహోషువ మోషేకిచ్చినంత ఘనత అతనికి ఇచ్చాడు. ఎంత గొప్ప కార్యం అండి ఇది నిజంగానే. ఎవరైనా ఊహించగలరా? అందుకనే అంటున్నాడు ప్రభువారు, అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 1-9 చదువుతున్నాను, గమనించండి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఎలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నువ్వు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెలుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండుదును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసి నీ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినట్లా నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. ఎంత గొప్ప ఆశీర్వాదాలు ఇక్కడ. ఏమంటున్నాడు తెలుసా అండి? 5వ వచనంలో ఏమన్నాడు తెలుసా? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఇంకేమైనా ఉందా? ఏదైనా ఉంటుంది అసలు? ఎవడో నీ ఎదుట నిలబడలేడంటే చిన్న విషయం అది. ఏమండి? చిన్న విషయం. ఇప్పుడు అందరూ పవర్ కోసమే కదా కొట్టుకుంటున్నారు. దేశాధికారులు అందరూ, దేశ నేతలు అందరూ దేనికోసం కొట్టుకుంటున్నారు? ఓ ఇండియా సూపర్ పవర్ అవ్వాలని ఇండియా వారు, అమెరికా వాడేమో నేనే పరిపాలన చేయాలి ప్రపంచాన్ని అని వాడు అనుకోండి. ఎవడ మట్టికి ఆడే. ప్రతి దేశం కూడా నాయకత్వం, అధికారం, తన మాట ప్రపంచం అంతా చలాయించాలనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు ప్రతి దేశం. అటు ఇస్లాం దేశీయులు అలాగే ఉన్నారు. ఇస్రాయేలీలు అంటున్నారు మేమే పరిపాలన చేస్తామంటున్నారు. వాళ్ళు కూడా ప్రపంచం అంతా ఓకే, వాక్యానుసారంగా వారే పరిపాలన చేస్తారు క్రీస్తు ప్రభు యొక్క సహకారంతో. మంచిది. ఇక్కడ గమనించండి, మోషే మృతి పొందిన తర్వాత యొర్దాను నది ఏవలు ఉన్నటువంటి కొండ మీద మోషే చనిపోయాడు. యేసుప్రభు ఎక్కడ చనిపోయాడు? యెరూషలేము అవతల ఉన్నటువంటి గొల్గొతా కొండ మీద యేసుప్రభు వారు చనిపోయాడు. యేసుప్రభు చనిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చి మళ్ళీ ఈయన ఎక్కడికి తీసుకెళ్ళాలి? మనల్ని వాగ్దానము చేయబడినటువంటి పరలోకానికి తీసుకువెళ్ళడానికి పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడినాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రింపబడి ఉన్నారు అన్నాడు. ఇప్పుడు మోషే చనిపోయాక ఇశ్రాయేలీయుల్ని వాగ్దానం చేయబడినటువంటి కానాను దేశానికి నడిపించినట్లుగా క్రీస్తు ప్రభువారు చనిపోయాక పరిశుద్ధాత్ముడు మనల్ని ఇప్పుడు నడిపిస్తున్నాడు. ఎంతవరకు నడిపిస్తాడు? ఈయన పరలోకం దాకా తీసుకెళ్తాడు.
వాగ్దానం చేయబడిన పరమ కానాను దాకా తీసుకెళ్తాడు. ఇంతకే ఇప్పుడు పరిశుద్ధాత్మకు బదులుగా ఎవరున్నారు తెలుసా? పరిశుద్ధాత్మ స్థానంలో యెహోషువ ఉన్నాడు. ఇంత ఘనమైనటువంటి స్థితి యెహోషువ అడిగాడా, ఊహించాడా? అర్థమైందండి నేను చెప్పిన మాటలు మీకు అర్థమయ్యా? యేసుప్రభు చనిపోయాక ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మోషే చనిపోయాక ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చాడు. అంటే ఇప్పుడు యెహోషువ పరిశుద్ధాత్మ స్థానంలో ఉండి ఇశ్రాయేలుని వాగ్దాన ప్రదేశానికి తీసుకెళ్ళాడు. అప్పుడు అక్కడ తీసుకెళ్ళాడు, మనల్ని పరిశుద్ధాత్ముడు పరలోకానికి తీసుకుపోబోతున్నాడు. ఇంత ఘనమైన స్థితిని యెహోషువ ఎప్పుడైనా దేవుణ్ణి అడిగాడా, ఊహించాడా? అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా దేవుడు అనుగ్రహించగలవాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ మాటల ద్వారా మనం ఏం పొందాలి ఇప్పుడు అని అంటే, ఓహో అడగడానికి కూడా లేదు మాట అని నన్ను తిట్టుకోకండి, అడగండి. కానీ అడిగిన దానికంటే ఆయన ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహిస్తాడని మాత్రం మీరు ఖచ్చితంగా నమ్మండి. ఇదిగో మీకు ఆధారాలు చూపిస్తున్నాను. తదుపరి మనం గమనిస్తే ప్రియులారా, 7వ సంగతి అండి. సాల్ నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ దట్ హీ వుడ్ బికమ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయులకి సౌలు రాజు అవ్వాలని దేవుడిని అడగలేదు, రాజు అవుతాడని అతడు ఊహించలేదు. ఈయన ఒకసారి చూద్దాం. మొదటి సమూయేలు రాసిన మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 1-3 వచనాలండి. సౌలు గురించి మనకు తెలుసు. సౌలు చాలా ఎత్తైనటువంటి వ్యక్తి, చాలా సౌందర్యం కలిగిన వాడు, బలశాలి. ఇతని గురించి వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది. మొదటి సమూయేలు 9వ అధ్యాయం 1 చదువుతున్నాను. అఫియాకు పుట్టిన బెకరోతు కుమారుడైన సెరేరుకు జననమైన అబియేలు కుమారుడకు కీషు అను బెన్యామీనుడు ఒకడు నేను. కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనీయుడు. అతనికి సౌలను ఒక్క కుమారుడుండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయుల్లో అతని పాటి సుందరుడు ఎవడనూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గార్ధభములను వెదకమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. గమనించండి ప్రియులారా, కీషు కుమారుడైనటువంటి సౌలు ఇశ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రీకుడు. అతడు చాలా ఎత్తు భుజములు గలవాడు, సౌందర్యం గలవాడు. అంతటి బలమైన వ్యక్తి ఇశ్రాయేల్లో ఎవడు కూడా లేడు. అతను యవనుడు. అయితే తండ్రి తాలూకు గాడిదలు మేపుకునేవాడు. ఎవరో? సౌలు గాడిదలు మేపుకునేవాడండి. మీకు తెలీదు. అతని గాడిదలు తప్పిపోయాయి. ఎక్కడికో పోతే తండ్రి అన్నాడు, ఒకానొక కొడుకైన సౌలును పిలిచి, అయ్యా మన గాడిదలు తప్పిపోయాయి, నువ్వు పోయి వెతకమంటే తిరుగుతూ ఉన్నాడు. గాడిదల కోసం వెతికేటువంటి సౌలును పిలిచి దేవుడు ఇశ్రాయేలీయులకు రాజుని చేసాడు. సౌలు దేవుణ్ణి ఎప్పుడైనా అయ్యా నన్ను రాజుగా చెయ్యి అని అడిగాడా, లేకపోతే సౌలు ఏమైనా ఊహించాడా? అడుగువాటన్నిటికంటే చూడండి ప్రియులారా, 10వ అధ్యాయం తీయండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు చూడండి. ఆయన కార్యాలు ఎంత ఘనంగా ఉంటాయో మీరు గమనించండి ప్రియులారా. 10వ అధ్యాయం 1 నుంచి, మొదటి సమూయేలు 10వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. అప్పుడు సమూయేలు తైలము బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతను ముద్దు పెట్టుకుని, అధిపతిగా యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి సెలవిచ్చాను. బా, ఎంత ఘనమైన స్థితి! గాడిదలు కాసుకుని లేక గాడిదలు వెతుక్కుని తిరుగుతూ సమూయేలు దగ్గరికి వచ్చి, అయ్యా నా గాడిదలు పోయాయని సమూయేలుకి చెప్తే, ఎందుకంటే సమూయేలు అతడు
చివరి న్యాయాధిపతి, మొదట ప్రవక్త మరియు దీర్ఘదర్శి కూడా. దీర్ఘదర్శి అంటే తెలుసా మీకు? చెప్పాను కదా మీకు. మనకు గద్ది చెప్తూ ఉంటారు కదా, ఎవరిదన్నా గేదె పోయినా ఆవు పోయినా, మీ గేదె ఎలా పోయింది, ఆడెత్తిపోయాడు, ఈడు పట్టిపోయాడు, అక్కడ ఉంది తెచ్చుకోండి అని చెప్తూ ఉంటారు కదా. అలాంటివి చెప్పేవాడు సమూయేలు. ఈ సౌలు మీరు చదవండి, 9-10 అధ్యాయాలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. సమూయేలు వెళ్ళాడు, అయ్యా మా గాడిదలు పోయా అంటే ఆయన అన్నాడు, ఒరే నాయన నువ్వు గాడిదల సంగతి పక్కన పెట్టు, యెహోవా నిన్ను తన స్వాస్థ్యం మీద రాజుగా ఏర్పాటు చేశాడు. వెంటనే తైలం పోసాడు, అభిషేకించాడు, రాజు అయిపోయాడు. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను దేవుడు ఏం చేస్తాడండి? అత్యధికంగా దయచేస్తాడు. అయితే మనం ఏం చేయాలి? కొంచెం ఓపిక పట్టాలి. ఆయన దీవులు వచ్చేదాకా కొంచెం ఎదురు చూస్తూ ఉండాలి, గోతిగండి నక్కలా కాసుకోవాలి. అంతేగాని పెడితే పెళ్ళి లేకపోతే చావు అన్నా అంటే లేని పని గొడవే. అప్పుడు ఉన్నది పోతే అన్నీ పోతాయి. దేవుణ్ణి మనం దూషించి సంతోషించలేం, దేవుణ్ణి మనం బాధపెట్టి మనం సుఖపడలేం. కాబట్టి ఏ కాడికి మనం తగ్గించుకుని దేవుని యందు వినయ భయభక్తులు గలవారమై జీవిస్తే దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడని చెప్పడానికి సౌలు ఒక గొప్ప ఉదాహరణ. చివరిగా 8వ సంగతి మనం చెప్పుకుని మొదటి భాగం ముగించుకుందాం. రెండవ భాగం ప్రభు చిత్తం అయితే వచ్చే ఆదివారం తెలుసుకుందాం. 8వ సంగతి ఏమిటంటే, డేవిడ్ నెవర్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్ దట్ గాడ్ ఈజ్ గోయింగ్ టు అపాయింట్ హిమ్ ఆర్ అనాయింట్ హిమ్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలులోకి రాజు అవుతాడని లేక రాజుగా అవ్వాలని దావీదు దేవుణ్ణి అడగలేదు, అతడు కూడా ఊహించలేదు. గమనిస్తే ప్రియులారా, మొదటి సమూయేలు 16 అధ్యాయము 1-13 వచనాలు చదువుతున్నాను, గమనించండి. మొదటి సమూయేలు 16 అధ్యాయము 1 నుంచి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవు ఎంతకాలం దుఃఖింతువు? నీవు నీ కొమ్మును తైలముతో నింపుము. బెత్లెహేమీయుడు అనే యెషయా యొద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారుల ఒకరిని నేను రాజుగా నియమించదును. సమూయేలు, నేను ఎట్లు వెళ్ళదును? నేను వెళ్ళిన సంగతి సౌలు విన్నాడు, అతను నన్ను చంపుననగా, యెహోవా నీవు ఒక పెయ్యను తీసుకుని పోయి యెహోవాకు బలి పశువును వధించుటకై వచ్చితమని చెప్పి యెషయాని బలియార్పణకు పిలువము. అప్పుడు నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేతును. ఎవని పేరు నేను నీకు చెప్పుదును, అతనిని నీవు అభిషేకింపవలనని సెలవీగా సమూయేలు యెహోవా సెలవిచ్చిన సెలవు చొప్పునే బెత్లెహేమునకు వెళ్ళాను. ఆ ఊరి పెద్దలు అతని రాకకు భయపడి సమాధానముగా వచ్చుచున్నావని అడుగగా అతడు సమాధానముగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయాని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాను. వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, అతని పైరూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుష్యులు లక్ష్యపెట్టువాన్ని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెషయా అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా అతడు యెహోవా ఇతను కోరుకొనలేదని. అతడు యెషయా షమ్మాను పిలవగా అతడు యెహోవా ఇతను కోరుకొనలేదని. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా అతడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వాని పిలవనంపించుము, అతడిక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా అతడు వాని పిలవనంపించి లోపలకు తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడితడే,
నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవేయగా సమూయేలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరులు ఎదుట వారిని అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి, అక్కడేమో గాడిదల మీదకేవాడినేమో సౌల్ని దేవుడు ఇశ్రాయేలు మీద రాజు చేస్తే, సౌలు దేవుని ఆజ్ఞను మీరి 2 పొరపాట్లు చేశాడు. ఒకటి, యాజకత్వం చేశాడు, అది తప్పు. బలులు అర్పించాడు యాజకుడు తప్ప, రాజుగారు అర్పించకూడదు బలులు. ఆ విషయంలో అతడు తప్పు చేశాడు. రెండో తప్పు ఏం చేశాడు, అమాలేకుల విషయంలో అమాలేకుల రాజును చంపకుండా బలమైన కొన్ని జంతువులు కూడా తెచ్చుకున్నాడు. దానివల్ల దేవుడు అతన్ని విసర్జించాడు. ఇక్కడ గమనిస్తే ప్రియులారా 6వ వచనంలో, వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అక్కడ ఎలియాబు అనేటువంటి ఒకడున్నాడు, చాలా బలమైన వ్యక్తి, చాలా ఎత్తైనటువంటి వ్యక్తి. ప్రజలు అనుకుంటున్నారు, ఓహో సమూయేలు వచ్చిన పని ఈ ఎలియాబును రాజుగా అభిషేకించడానికే వచ్చి ఉంటాడు అని అనుకున్నారు ప్రజలు. కానీ దేవుని యొక్క మనసులో ఎవరున్నారు, దావీదు ఉన్నాడు. ఎందుకని? దావీదు అడిగాడా? పోనీ దావీదు అయ్యా నన్ను రాజుగా చేయని అడిగాడా, ఊహించాడా? అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను నువ్వు అడక్కపోయినా కూడా దేవుడు ఇస్తాడు, అభిషేకిస్తాడు, ఆదరిస్తాడు, ఆశీర్వదిస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. ప్రియులారా, ఈ కారణం ఏంటంటే పాత నిబంధనలో మరి ఉన్నవారికంటే క్రొత్త నిబంధనలో మనకి అత్యధికమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి, ఒక సీక్రెట్. పాత నిబంధనలో రెట్టింపు ఆశీర్వాదాలు అనే మాట ఉంటుంది. యోబు పోగొట్టుకున్నవన్నీ కూడా రెట్టింపు పొందినట్టుగా ఉంటుంది. రెట్టింపు అంటే 2 అంతలు. కానీ మనకైతే క్రొత్త నిబంధనలు అయితే 100 రెట్లు, 2 రెట్లు కాదు, మనకి 100 రెట్లు దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కారణం ఏంటంటే అత్యధికములైన వాగ్దానములు కలిగినటువంటి నిబంధనలో ఉన్నాం మనం. అత్యధికములు అమూల్యములైనటువంటి వాగ్దానాలు క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు క్రైస్తవులకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆనాడు సౌలు గాడిదలు వెదికిన వాడికి రాజుగా ఏర్పాటు చేస్తే, సౌలు ఏం చేశాడు, దేవుడిచ్చిన ఘనతను వాడు నిలబెట్టుకోలేకపోయాడు. వెంటనే తన దాసుల్లో ఒకడైనటువంటి దావీదుని, అది కూడా ఆయన ఏమిటి, ఈయన గొర్రెలు కాచుకుంటున్నాడు. యెషయా అంటున్నాడు, నాకు ఇంకా కడసరివాడు ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలు కాస్తున్నాడు, అయితే వాడిని రప్పించాడు. గొర్రెలకి ప్రజలకి ఏంటండి సంబంధం అంటే, గొర్రెలకి పచ్చదనం ఎక్కడుందో అక్కడ తీసుకెళ్తాడు కాపరి. గొర్రెలకి నీరు ఎక్కడుందో నీరు దగ్గర తీసుకెళ్తాడు. గొర్రెలకి నీడ ఎక్కడుందో అక్కడ తీసుకెళ్తాడు. గొర్రెల మీద తోడేళ్ళు సింహాలు దాడి చేయకుండా ఉండడానికి తగిన కట్టుదిట్టం చేస్తాడు. ఒక సందర్భంలో దావీదు సింహంతో పోరాడి చీల్చేశాడు దావీదు, అంత చిన్న వయసులోనే. తర్వాత ఎలుగుబంటిని చీల్చాడు, తన నోట్లోంచి గొర్రె పిల్లని రక్షించాడు. ఇవన్నీ చేసేసాడు. అంటే రాజుగారికి ఉండవలసిన లక్షణాలన్నీ గొర్రెల కాపరి ఉన్నాయి. మరి మోషే కూడా ఏం చేశాడని చెప్పుకున్నాం మనం, 40 సంవత్సరాలు ఏం చేశాడు, గొర్రెలు కాచాడు. కాబట్టి ఇశ్రాయేలుకి విమోచకుడయ్యాడు. దావీదు గొర్రెలు కాచాడు కాబట్టి ఇశ్రాయేలుకి ఆయన రాజుగాడు. వారు కోరుకున్నారా? మన అనుభవం ఎక్కడికి పోదండి. మనకి ఉన్న అనుభవ జ్ఞానం ఎక్కడికి పోతుంది. అది ఉపయోగిస్తాడు దేవుడు. నాకు కూడా అప్పుడప్పుడు ఒక అనుమానం వస్తుంది, దేవా నేను మొన్న మీకు చెప్పాను, నేను 30 సంవత్సరాల నుంచి నేను ఒక యజ్ఞంలా చేస్తున్నాను. ప్రపంచ స్థితిగతులు మార్చడానికి తగినటువంటి కొన్ని మార్గదర్శకాలు 30 సంవత్సరాల నుంచి రాస్తున్నాను నేను. దేవా నాకు ఇంకా ఇవ్వలేదేంటి నువ్వు అని అనుకునేవాడిని. నాకు ఇంకా అవకాశం రాలేదేంటండి. రాజకీయాలుగా ఒక ఆయన పిలిచాడు, వెళ్ళాం. ఓ ద్వారం తెరిచాడు మన దేవుడు అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు దాని ద్వారా మళ్ళీ ఇంకొక ఆయన దగ్గరికి వెళ్తున్నాం. త్వరలో
ప్రభు కృపను బట్టి ప్రపంచ దేశాల నాయకులను కలవబోతున్నాను. ఇది అంతే. ఎందుకు ఇది అని అంటే ప్రియులారా, మనం అడక్కపోయినా ఊహించకపోయినా దేవుని యొక్క చిత్తంలో ఉంటే ఖచ్చితంగా మన ద్వారా పని జరిగేస్తుంది అంతే. ఈ దానికి ఉదాహరణ ఎవరైనా దావీదు ఏం చేశాడండి? ఆయన గొర్రెలు కాచుకుంటున్నాడు. గొర్రెలు కాచుకునేవాడి ద్వారా దేవుడు ఏం చేశాడు తెలుసా అండి? దావీదుకి ఒక పెద్ద వాగ్దానం చేశాడు. నీ సింహాసనం మీద నీ సంతానంలో ఒకడు ఎల్లప్పుడూ పరిపాలన చేస్తాడు. దావీదుకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం, నీ సంతానములో నీ సింహాసనం మీద ఎల్లప్పుడూ ఒకడు ఉంటాడు. ఆయనే చివర క్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. చదివారా మీరు సువార్తల్లో? దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము. క్రీస్తు ప్రభువారు దావీదు సంతానం నుంచి లోకానికి వచ్చాడు. దావీదు పట్టణంలో క్రీస్తు ప్రభు పుట్టాడు. ప్రియా సహోదరి సహోదరులు, ఈ మాటలన్నీ మనం ఎందుకు చెప్పుకోవాలంటే, దేవునికి మన స్థితిగతులు తెలుసా అండి? మన అవసరాలు తెలుసా దేవునికి? మన పేర్లు తెలుసా? కనీసం మిమ్మల్ని పరిపాలన చేసే మీ నాయకులకు తెలియకపోవచ్చు, మీ అధికారులకు తెలియకపోవచ్చు, లేక మీ గ్రామస్తులకు తెలియకపోవచ్చు మీ పేర్లు, మీ పరిస్థితులు. కానీ మీ దేవునికి, మీ తండ్రి అయిన దేవునికి సమస్తం తెలుసును. కాబట్టి అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను దేవుడు అత్యధికముగా అనుగ్రహించగల శక్తి గల దేవుడు మనకి ఉన్నాడు అనేటువంటిది గొప్ప ధైర్యముతో, విశ్వాసంతో మనమందరం మన భక్తి జీవితాన్ని కొనసాగించాలని మొట్టమొదట నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. తదుపరి మిమ్మల్ని కూడా హెచ్చరిక చేస్తూ ఈ మొదటి భాగం ముగిస్తున్నాను. రెండో భాగం వచ్చే ఆదివారం నేర్చుకుందాం. థ్యాంక్ యూ. అందరికి వందనాలు.